మీ ట్రేడింగ్ లాభాలపై హై బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారా? అయితే రతన్ టాటా ఇన్వెస్ట్ చేసిన అప్స్టాక్స్లో ఫ్రీ డిమాట్ అకౌంట్తో కేవలం ₹20 బ్రోకరేజ్తో ట్రేడింగ్ చేసుకోండి. అలాగే లైఫ్ టైం జీరో ఎంసీ ఛార్జెస్. డిస్క్రిప్షన్లో లింక్తో అకౌంట్ క్రియేట్ చేస్తే ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ అండ్ ₹20,000 ఫ్రీ రాకెట్ కాల్స్ ఫ్రీగా పొందండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 7/7/2022 గురువారం. ఈరోజు ఎలా మార్కెట్ క్లోజ్ అయిందనే దాని మీద ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఇది ఎలా క్లోజ్ అయింది, ఈరోజు మాత్రం మార్కెట్ మళ్ళీ పాజిటివ్లోనే క్లోజ్ అయింది. ఎందుకు ఏంటిది అనేది నేను వివరణ ఇస్తాను. 427.49 పాయింట్లు బీఎస్సీ సెన్సెక్స్ పెరిగింది, 0.80%. 30 కంపెనీలు ఏవైతే సెన్సెక్స్ ఉంటాయో 30లో 21 ప్లస్ 9 మైనస్, టోటల్ 30లో. ఇక మార్కెట్ వచ్చి గ్యాప్ అప్ తోటే స్టార్ట్ అయిండు, గ్యాప్ అప్ తోటే కంటిన్యూ అయిండు. మధ్యలో ఒక్కసారి 2.25 ఆ టైంలో 2.25కి బాటంకి వచ్చి మళ్ళీ 2.25 నుంచి సపోర్ట్ తీసుకోవడం జరిగింది గ్రాఫ్. అంటే ఏం జరిగింది, ఇవాళ గురువారం వీక్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ డే కాబట్టి మధ్యాహ్నం కొంచెం కరెక్షన్ మాదిరి ఇచ్చి మళ్ళీ 2.25 నుంచి మళ్ళీ పెరగటం మొదలుపెట్టింది. ఇది బీఎస్సీ సెన్సెక్స్ యొక్క ఇన్ఫర్మేషన్. తర్వాత ఇక ఎన్ఎస్సి వచ్చేటప్పటికి ఎన్ఎస్సిలో ఏం జరిగింది, ఎన్ఎస్సిలో ఏవైతే 50 ఉంటాయో 50లో 38 ప్లస్ 12 మైనస్. ఈ 38 టోటల్గా అంటే 50లో 143.10 పెరిగింది, 0.89%. ఆల్మోస్ట్ ఆల్ పర్సెంటేజ్ అంతా ఈక్వలే ఉంటుంది. తర్వాత ఆ ప్రోరేటర్ అంటే బీఎస్సీ సెన్సెక్స్ని బట్టి ఆ పాయింట్లు, ఎన్ఎస్సిని బట్టి ఆ పాయింట్లు. ఇక 38 ఏవైతే ఉన్నాయో ఓకే. తర్వాత ఇవాళ టాప్ గెయినర్స్లో వచ్చి హిండాల్కో, టైటాన్, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా మోటార్స్, ఈ 5 కంపెనీలు ఈరోజు టాప్ గెయినర్స్గా అంటే మెటల్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఆటో సెక్టార్ మెటల్ స్టాక్స్ టాప్ గెయినర్స్లో ఉన్నాయి. ఇక తర్వాత విక్స్ వచ్చి 19.20లో ఉంది. విఐఎక్స్ వోల్టాలిటీ ఇండెక్స్ బిలో 20 వచ్చింది కాబట్టి అది కొంచెం పాజిటివ్ అనమాట. మనకి ఏదైతే గుడ్ న్యూస్ అన్నట్టు కొంచెం మనకి అది మనం ఒకటి గమనించాలి. ఏదైతే విఐఎక్స్ అంటాం వోల్టాలిటీ ఇండెక్స్. తర్వాత ఏదైతే కంపెనీలు ఉన్నాయో ఇక బాగా పెరిగినాయి. ఇవాళ మిడ్ క్యాప్ ఒకటి బాగా పెరగడం జరిగింది. మిడ్ క్యాపు నిఫ్టీ నెక్స్ట్ 50 కొంచెం ఎక్కువ పెరిగింది. మళ్ళీ నిఫ్టీ నెక్స్ట్ 50 తర్వాత సెక్టోరల్కి వచ్చేటప్పటికి బ్యాంక్ నిఫ్టీ వచ్చి 596.05 పాయింట్లు పెరిగింది. 12 బ్యాంక్ షేర్లు ఉంటాయి, 12 కూడా పాజిటివ్లోనే క్లోజ్ అవడం జరిగింది. ఇక తర్వాత బాగా పెరిగిన సెక్టార్ అంటే ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్ ఒకటి. ఇక ఎఫ్ఎంసీజీ మళ్ళీ మైనస్లోనే ఉంది. ఇవాళ ఒక ఎఫ్ఎంసీజీ మైనస్ ఒకటే, మిగిలినవన్నీ కూడా పాజిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక మిడ్ క్యాప్ ఒకటి బాగా పెరిగింది. రైట్, ఇప్పుడు మనము టర్నోవర్ చూద్దాం. ఈరోజు టర్నోవర్ వచ్చి 214,80,487.63 కోట్లు టర్నోవర్ జరిగింది. 214,80,487.63 కోట్లు ఎఫ్ అండ్ ఓవర్ టర్నోవరు. తర్వాత ఈక్విటీలో టర్నోవర్ వచ్చి క్యాష్ మార్కెట్లో 46,527.32 కోట్లు క్యాష్ మార్కెట్లో టర్నోవరు జరిగింది. ఇక తర్వాత బీఎస్సీలో టర్నోవర్ వచ్చేటప్పటికి బీఎస్సీలో వచ్చి యావరేజ్న ఇప్పుడు పెద్దగా జరగట్లేదు. 2,844.23 కోట్లు ఇవాళ టర్నోవర్ జరిగింది. ఓవరాల్గా యావరేజ్ వచ్చి 2,536.71 కోట్లు టర్నోవర్ జరుగుతుంది. ఇక ఏం జరిగింది అనేది మనము చూద్దాం. ఇక్కడ చూస్తే సెన్సెక్స్ సర్జెస్ 400 పాయింట్స్, నిఫ్టీ బ్రీచెస్ 16,000 మార్క్, ఫ్యాక్టర్స్ బిహైండ్ టుడే మార్కెట్ ర్యాలీ. ఏం జరిగింది అంటే సింపుల్గా ఎప్పుడైతే 16,000 మార్క్ దాటిందో ఒక సెంటిమెంట్ అదొకటి, సైకలాజికల్గా పాజిటివ్ అనేది ఒకటి నిఫ్టీ 50కి. ఇక నెక్స్ట్ గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా పెరగటం, ఆయిల్ ప్రైసెస్ ఫాల్ కావటం, ఆయిల్ ప్రైసెస్ ఏదైతే ఉన్నాయో అవి $100.77 ట్రేడ్ అవటం. తర్వాత గ్లోబల్ క్యూస్ కూడా పెరగటం, అంటే యుఎస్ మార్కెట్లు, ఏషియన్ మార్కెట్లు పాజిటివ్లో పెరగటం. ఇప్పుడు ఏషియన్ మార్కెట్లు పాజిటివ్లో క్లోజ్ అవటం, యూరోపియన్ మార్కెట్లు పాజిటివ్లో రన్ అవటం అది చూపిస్తా. తర్వాత ఫెడరల్ ఏదైతే మీటింగ్ ఉందో వాళ్ళు 50 to 75 బీపీఎస్ పాయింట్స్ పెంచుతామని అన్నారు, కానీ మార్కెట్ ఆల్రెడీ అది రిసీవ్ చేసుకుంది అని
ఒకటనమాట. అంటే ఏంది, వాళ్ళు పెంచుతారు ఏదైతే అన్నారో అది అంతకుముందే అనౌన్స్మెంట్ జరుగుతుంది కాబట్టి అది పెద్దగా ఏమీ కాదు మార్కెట్కి. అదే డిస్కౌంట్ అయిపోయింది అనేది ఫెడరల్ రిజర్వ్ మీటింగ్ యొక్క. తర్వాత ఆర్బీఐ కూడా ఇప్పుడు ఏదైతే ఫారిన్ ఇన్ఫ్లో అంటే వాళ్ళు దానికి కావాల్సిన ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఫారిన్ ఇన్ఫ్లోస్కి వాళ్ళు ఏమేంటి అంటే కరెన్సీ నాన్ రెసిడెంట్ ఇండియన్ అంటే ఇవన్నీ ఇవే అనమాట. నాన్ రెసిడెంట్ ఎక్స్టర్నల్ డిపాజిట్స్, బ్యాంక్ ఫర్ కంప్యూటేషన్, నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్, మెయింటెనెన్స్, ఆర్బీఐ సిఆర్ఆర్లు, ఎస్ఎల్ఆర్లు, ఏవైతే సిఆర్ఆర్లు, ఎఫ్సిఎన్ఆర్ బీలు, ఎన్ఆర్ఈ అకౌంట్స్ ఏవైతే ఎఫ్సిఎన్ఆర్ అకౌంట్స్ ఉన్నాయో అవన్నిటి మీద వాళ్ళు చర్యలు తీసుకుంటారు అని రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు సూచనప్రాయంగా చెప్పడం జరిగింది. తర్వాత అన్ని సెక్టార్లు కూడా పాజిటివ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. అంటే నిఫ్టీ బ్యాంక్ అనుకోండి, రియల్ ఎస్టేట్ అనుకోండి, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అనుకోండి, వీటితో పాటు ఇండియా విక్స్ ఏదైతే ఉందో అది కూడా బిలో 20 రావటం గుడ్ న్యూస్. ఇక నెక్స్ట్ వీటితో పాటుగా మనకి మార్కెట్ మూడ్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది. ఆ మార్కెట్ మూడ్ ఇండెక్స్ కూడా అప్పుడే గ్రీడ్లోకి వచ్చింది. మొన్నటి వరకు ఏంటిదంటే ఎక్స్ట్రీమ్ ఫియర్లో ఉండేది. ఇప్పుడు ఇవాళ గ్రీడ్లోకి వచ్చింది, అంటే ఆశలోకి. ఆశ, అత్యాశ, భయము, అతి భయం, నాలుగు. ఇప్పుడు అప్పుడే ఆశలోకి మనం రావటం జరిగింది. ఇక తర్వాత ఇప్పుడు మనము ఏవైతే మామూలు మార్కెట్స్ కనుక గ్లోబల్ మార్కెట్స్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇప్పుడు యూరోప్ మార్కెట్లు 1.19%, 1.55%, 1.61%లో రన్నింగ్లో ఉన్నాయి. మనది వచ్చి నియర్లీ 1% దగ్గరలో ఉంది. ఏషియన్ మార్కెట్లు అన్నీ కూడా ప్లస్లోనే క్లోజ్ అవడం జరిగింది. ఇవి సింపుల్గా మనకి ఏవైతే గ్లోబల్ మార్కెట్లు ఉన్నాయో వాటి యొక్క ఇన్ఫర్మేషన్. ఇక నెక్స్ట్ వార్తల్లోకి వద్దాం. ఈ వార్తలు ఏమేంటో చూద్దాం. ఈ వార్తలు ఏవైతే ఉన్నాయో పవర్ గ్రిడ్కు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. 4,860 కోట్ల రూపాయలు పవర్ గ్రిడ్ జాయింట్ వెంచరు నేపాల్లో ఎలక్ట్రిసిటీ అథారిటీ, నేపాల్ వాళ్ళది బోర్డర్లో, అంటే ఈ నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ అంటే బోర్డర్కి మన ఇండియా బోర్డర్ ఏదైతే నేపాల్ బోర్డర్ ఉంటుందో అక్కడ క్రాస్ చేయకుండా పవర్ గ్రిడ్ ట్రాన్స్మిషన్ లైన్ పెడుతుంది. దానికి 4,860 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది పవర్ గ్రిడ్. తర్వాత గ్లెన్మార్క్ ఒక లాంచ్ చేయడం జరిగింది. ఒక డోస్ని, అంటే డయాబెటీస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి, టైప్ 2 డయాబెటీస్ వాళ్ళకి ఒకటి ఎఫోర్డబుల్ ప్రైసెస్కి ఒక డ్రగ్ని లాంచ్ చేయడం జరిగింది, ఒక డోసు. తర్వాత బిహెచ్ఎల్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ వాళ్ళు లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ ఒకటి పీవీ ప్లాంట్ ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. ఇండియాలోనే లార్జెస్ట్ బిహెచ్ఎల్కి, అది గుడ్ న్యూస్. తర్వాత అజ్మీరా రియాలిటీ అని ఒక కంపెనీ ఉంది. అజ్మీరా రియాలిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అది సేల్స్ 400 కోట్లు సేల్స్ పెరిగింది. అది ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే 261% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రావడం జరిగింది. తర్వాత మ్యాన్ ఇన్ఫ్రా అని ఒకటి ఉంది, ఎంఏఎన్, మ్యాన్ ఇన్ఫ్రా. ఆ మ్యాన్ ఇన్ఫ్రా ఏంటిదంటే జాయింట్లీ ముంబై కంపెనీతో డెవలప్మెంట్ లగ్జరియస్ ప్రాజెక్ట్స్ కోసం ఒకటి ముంబైలో స్టార్ట్ చేయడం జరిగింది జాయింట్లో. తర్వాత ఎస్కార్ట్స్ ట్రాక్టర్లు ఏదైతుందో ఎస్కార్ట్స్ కుబోటా వాళ్ళు ట్రాక్టర్ రేట్లు రేపు జూలై 10వ తారీఖు నుంచి ధరలు పెంచుతామని చెప్పడం జరిగింది, ఎస్కార్ట్స్ ట్రాక్టర్ల ధరలు. తర్వాత ఫీనిక్స్ మిల్స్ ఉంది, PHOENIX, ఫీనిక్స్ మిల్స్. అది క్వార్టర్ రిటైల్ ప్రైస్, అంటే రిటైల్ కలెక్షన్స్ బాగా పెరగడం జరిగింది. తర్వాత టైటాన్ జ్యువెలరీ ఏదైతే ఉందో, టైటాన్ కంపెనీ రెవెన్యూ ట్రిపుల్ అయింది. అది మెయిన్ రీజన్. ఇవాళ టైటాన్ పెరగడానికి రీజన్ ఏంటిదయా, ఆ జ్యువెలరీ ఏదైతే ఉందో రెవెన్యూ ట్రిపుల్ అయింది, 3 times పెరిగింది. ఈ తర్వాత రోటో పంప్స్ కంపెనీ ఉంది, అది మేజర్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ రావడం జరిగింది. 2.29 crores US డాలర్లు, $28,900 సింగిల్ స్క్రూ పంప్స్ హంగేరీకి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేయాలి, హంగేరీకి. తర్వాత గుజరాత్ ఆల్కలీసును ఎన్టీపీసీ రెన్యూబుల్ ఎనర్జీ వాళ్ళు ఇద్దరు కలిసి ఒక MOU కుదుర్చుకోవడం జరిగింది. కొలాబరేషన్ తోటి వాళ్ళు రెన్యూబుల్ ఎనర్జీ, గ్రీన్ కెమికల్స్కి ఒకటి స్టార్ట్ చేయటం, వీళ్ళిద్దరు గుజరాత్ ఆల్కలీసు, ఎన్టీపీసీ రెన్యూబుల్. తర్వాత నైకా, NYKAA, ఇది బ్యూటీకి రిలేషన్, ఈ మధ్యనే IPO'కి రావడం జరిగింది. అది ఎక్స్పాన్షన్ చేస్తుంది మెన్స్ ఇన్నర్ వేర్ కేటగిరీ. అది గ్లూట్ అనే వాళ్ళ కంపెనీతో టైఅప్ అయ్యి వాళ్ళు మెన్స్ ఇన్నర్ వేర్ తోటి ఎక్స్పాన్షన్కి పోతున్నారు. తర్వాత PVR ఏదైతే ఉందో, PVR సినిమాస్ 4 స్క్రీన్లు మల్టీప్లెక్స్ ఒకటి ఓపెన్, ఓడియన్ మాల్ అంటారు, ఓడియన్ మాల్ గట్కోపర్ ముంబైలో 4 screens తోటి ఒకటి స్టార్ట్ చేస్తున్నారు. తర్వాత రేమాండ్, RAY అంటే రేమాండ్ బట్టలు ఉన్నాయి కదా, ఆ రేమాండ్
జాయింట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఒకటి రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ బాండ్రా ముంబైలో ఒక ప్లేస్ అనమాట. అది 2,000 కోట్లకి ప్లాన్ చేస్తున్నారు. జాయింట్ డెవలప్మెంట్ తోటి రెసిడెన్షియల్ ప్రాజెక్టు 2,000 కోట్లు దాని యొక్క అనమాట రేమండ్ యొక్క అది ప్రాజెక్ట్ యొక్క కాస్ట్. తర్వాత ఫెడరల్ మీటింగ్ ఉంది, 50 నుంచి 75 పాయింట్లు వడ్డీ రేట్లు పెంచే ఆలోచనలో ఉంది. జూలైలో మీటింగ్ ఉంది, అప్పుడు అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో దాని ప్రాయంగా అనౌన్స్ చేయడం జరిగింది 50 నుంచి 75. మార్కెట్ ఆల్రెడీ అది తీసేసుకోవడం జరిగింది. అంటే వాళ్ళు పెంచుతారు అనేది అఫీషియల్గా చేయాలి, కానీ ఆల్రెడీ మార్కెట్కి గుర్తింపు జరిగింది అని అర్థం. తర్వాత టాటా కెమికల్ ఎక్స్పాన్షన్ చేస్తుంది 5,000 కోట్లతోటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద టాటా కెమికల్ చేయడం జరుగుతుంది. తర్వాత సిటీ యూనియన్ బ్యాంకు క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ కింద 500 కోట్లని చేస్తుంది అనమాట. కోట్లు కలెక్ట్ చేస్తుంది 500 కోట్లు. తర్వాత ఈస్ట్ వెస్ట్ హోల్డింగ్స్ కంపెనీ ఉంది, ఎక్వైర్ చేస్తుంది 37.5% స్టేకు యూనిక్ ఎయిర్ ఫ్రైట్ ఎక్స్ప్రెస్ ఆ కంపెనీలో 37.5% స్టేక్ని తీసుకోవడం జరుగుతుంది ఈస్ట్ వెస్ట్ హోల్డింగ్స్. తర్వాత పీబీఐ ఇన్ఫ్రా అనే ఒక కంపెనీ ఉంది, అది డీలిస్టింగ్ అవుతుంది ఎన్ఎస్సిలో, కానీ బీఎస్సీలో మళ్ళీ మామూలుగా ట్రేడ్ అవుతుంది. తర్వాత డీప్ ఇండస్ట్రీస్ అని ఒక కంపెనీ ఉంది. ఈ డీప్ ఇండస్ట్రీస్ ఒక కంపెనీని ఎక్వైర్ చేయడం జరిగింది 100% ఆదాన్ హోల్డింగ్స్ అని, అది యూకే కంపెనీ. దాంట్లో ఇది చేయడం జరిగింది 1.4 మిలియన్ పౌండ్లతోటి 100% స్టేక్ తీసుకుంటుంది. అది ఏం చేస్తుందంటే హైడ్రాలిక్స్ అండ్ ఇంజనీరింగ్ కంపెనీ, అది యూకే అడాన్ హోల్డింగ్స్ కంపెనీ. తర్వాత GATI అది డిఎస్పి మెరిల్ లించ్ వాళ్ళతోటి మీటింగ్ పెట్టుకుంటున్నారు, అంటే ఫండ్స్ రేజ్ చేయడం కోసం, షేర్స్ వాళ్ళకి అలాట్ చేయడం కోసం. తర్వాత ఐషర్ మోటార్స్ కూడా అఫీషియల్ మీటింగ్ జరుగుతుంది ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళతోటి. తర్వాత మదర్స్ అండ్ సుమి వైరింగ్ ఉంది, వాళ్ళు కూడా మీటింగ్ ఇన్వెస్టర్స్ మీటింగ్ పెడుతున్నారు యూరోప్లో మీటింగ్ పెట్టి ఇన్వెస్టర్స్ తోటి ఫండ్స్ మొబిలైజ్ చేస్తారు అన్నట్టు. తర్వాత అంటే షేర్స్ వాళ్ళకి సేల్ చేస్తారు అన్నట్టు. కార్ట్రేడ్ ఇన్ఫోటెక్ అని ఒకటి, కార్ట్రేడ్ టెక్ అది ఇంటరాక్టింగ్, వాళ్ళు కూడా ఇన్వెస్టర్స్ తోటి మీటింగ్ పెడుతున్నారు. ఇది న్యూస్. అయితే ఎఫ్ఐఐలు నిన్న 330.13 కోట్లు సెల్ చేయడం జరిగింది. డిఐఐలు 1,464.33 కోట్లు బై చేయడం జరిగింది. ఇది సింపుల్గా మీకు ఈరోజుకి వార్తలు. అయిన తర్వాత మళ్ళీ నేను రేపు ఇంకొక వీడియోతోటి మీకు కలుస్తాను. మీకు ఇటువంటి పోస్ట్ మార్కెట్ కానీ జనరల్ న్యూస్ కానీ ఏదైతే మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మీరేం చేయాలి, మీ పేరు, ఏరియా, ఊరు, మీరు ఎక్కడుంటారు, మీ పేరు, కంటెంట్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది అంటే మీరు నాకు వాట్సాప్ మెసేజ్ పెడితే నేను మీకు తర్వాత వీలు చూసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.